జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలన తీర్పుకు సంబంధించి ఒక అద్భుతమైన న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చిన. న్యూస్ మాత్రం కిర్రాక్ అంతే. ఇంకా అసలు విషయానికి వస్తే మొత్తానికి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చింది. ఇలాంటి తీర్పును బహుశా ఏంటంటే ఈ సూడో సెక్యులర్లు, అదేవిధంగా సోకాళ్ళ మేధావులు, ఈ సూడో సెక్యులర్ రాజకీయ పార్టీలు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊహించడం. చెప్పాలంటే వీళ్ళకైతే మామూలు దెబ్బ కాదు, సావు దెబ్బ. వీళ్ళకైతే చరిత్రను తిరగరాసే విధంగా ఈ తీర్పు ఉండడం విశేషం. అసలు విషయాలే కొత్త న్యూస్ మాత్రం చెప్పినా కదా, కిర్రాక్ అంతే. మన దేశంలో ఈ అక్రమ కట్టడాలు, అదేవిధంగా అక్రమ నిర్మాణాలు మరీ ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ అక్రమంగా మసీదులను నిర్మించడము, అదేవిధంగా ఈ చర్చిలు నిర్మించడము, అదేవిధంగా ఈ దర్గాలు నిర్మించడము మన దేశంలో ఒక ఆనవాయితీ మారిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ స్థలాల్లో, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో, అదేవిధంగా ఈ రైల్వే పట్టాల పక్కన, ఈ రైల్వే భూముల్లోనూ, చివరికి ఏంటంటే నదులకు సంబంధించి ఆనకట్టల మీద కూడా ఈ మసీదులను, దర్గాలను, చర్చిలను విపరీతంగా ఏంటంటే అక్రమంగా నిర్మిస్తున్నారు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా. నేను హిందూను, సరే నా దగ్గర డబ్బులు ఉంటుంది, లేకపోతే 10 మంది చందాలు వేసుకొని సాయం చేస్తారు, నేను గుడి కట్టాలంటే నేనేం చేయాలా? ఒక స్థలం కొనుక్కోవాలా, లేకపోతే ఎవరైనా దాతలు ఇస్తే తీసుకోవాలా? అలా కాకుండా ఇష్ట ప్రకారం ఇది ఖాళీ స్థలం అని చెప్పేసి అక్కడ కట్టేస్తే అది కరెక్టేనా? అది ఎవరైనా కూడా దాన్ని అంగీకరించే విషయమేనా అది? అంటే నేను చేస్తే తప్పు అవుతుంది, మిగతా వాళ్ళు చేస్తే తప్పులే? అది ఎవరైనా కావచ్చులే, అవునా కాదా నేను మాట్లాడేది? అసలు ఎటువంటి పర్మిషన్లు కూడా తీసుకోకుండా, ఎటువంటి అధికారిక పేపర్లు కూడా లేకుండా, ఎవరికి చెప్పకుండా, కనీసం ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఈ అక్రమ నిర్మాణాలను చేపడతారు. చూడండి, అదేమయ్యా అంటే ఈ మైనార్టీ కార్డును ఉపయోగిస్తారు. ఏమంటే మేము మైనార్టీలు అంటారు. ఇక ఈ అక్రమ కట్టడాలపై ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకే వీళ్ళు కదా. ఏమన్నంటే వాళ్ళు ఓట్లేరు. అసలు వాళ్ళ బలం, వాళ్ళ పార్టీలకు, వాళ్ళ మనుగడకు కారణమే వీళ్ళేం మాట్లాడరు. ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మూలంగా అక్రమంగా నిర్మించినటువంటి ఈ చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, అదేవిధంగా మదర్సాలపై కూడా ఆయా సెక్యులర్ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు కూడా చేపట్టడం లే. ఒక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లోనే ఈ అక్రమ కట్టడాల మీద కొరడా జులిపిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాను, అస్సాం రాష్ట్రాలలోని ఆయా బీజేపీ ప్రభుత్వాలు ఈ అక్రమ కట్టడాలను ఒక్కొక్కటిగా కూల్చిపారేస్తున్నారు. అర్థం మీకు అడ్డొచ్చిన వాళ్ళను ఆ అవతలకు తోసేసి మరి ఈ అక్రమ కట్టడాలను అయితే ధ్వంసం చేసేస్తున్నారు. దీంతో ఈ విషయం మీద కొంతమంది నేరుగా సుప్రీంకోర్టుకు వినారియా. అంటే ఏడా కోర్టు లేవో వీళ్ళకు, ఏమన్నా సుప్రీంకోర్టులో ఏమన్నా ఖాళీగా ఏమన్నా ఉంటారట పని పాట లేకుండా? అంటే మీరు రావడం అన్నట్టు, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటే ఇట్లాంటి వాళ్ళ కోసం ఏమన్నా పని పాట లేకుండా కొంతమంది ఏమన్నా ఖాళీగా కుర్చీ వేసుకుని కూర్చుంటారేమో, ఫ్యాన్లు ఏసీలు వేసుకొని. అంటే జిల్లా కోర్టు లేవు, హైకోర్టు లేవు, ఇంకేమిలే. అంటే పోతే డైరెక్ట్గా సుప్రీంకోర్టే. వారిని పాసుగా అన్నారా అంటే అంతేలే. వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళ తగిన వాళ్ళు ఆడ ఉంటారు కదా, వీళ్ళకి ఒత్తాస పలికేవాళ్ళు. అందుకోసం మా అక్రమ కట్టడాలను కూల్చేయకుండా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సూడో సెక్యులర్లు సుప్రీంకోర్టులో కేసు వేశారయా. అయితే వీళ్ళు అనుకునే దానికి ఆడ ఇంకొకటి జరిగిందన్నమాట. మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకొకటి తెలుస్తాడు అన్నట్టు ఈ కేసును పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అనే ఆయన, అదేవిధంగా జస్టిస్ కేవి విశ్వనాథన్ల బెంచ్ ఏంటంటే ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా వాళ్ళు తీర్పునిస్తా ప్రజల భద్రతే మాకు ముఖ్యం, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యలైనా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించము. అందుకే చెప్తున్నాం, రోడ్ల మీద కానీ, నీటి మీద కానీ, లేకపోతే రైల్వే పట్టాల పక్కన కానీ ఎవరైనా ఎక్కడైనా కూడా అక్రమంగా కానీ నిర్మాణాలు కానీ చేపడితే వాటిని కూల్చే హక్కు ఆయా ప్రభుత్వాలకు ఉండాలి. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎటువంటి కట్టడాన్నైనా కూడా ప్రభుత్వాలు కూల్చేయచ్చు. మనది లౌకిక రాజ్యం. అందుకే చెప్తున్నాము, మైనారిటీలకు సంబంధించి అక్రమ నిర్మాణాలైనా సరే వాటిని కూల్చే అధికారము ఆయా ప్రభుత్వాలకు ఉన్నది అని మాట్లాడినారు. అంటే ఇప్పుడు మనది లౌకిక దేశము, లౌకిక రాజ్యము అంటే మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులకు ఒక న్యాయము, మిగతా వాళ్ళకి ఒక న్యాయం ఉండదు కదా. ఇప్పుడు సెక్యులరిజం అన్నప్పుడు అందరికి ఒకటగానే ఉండాలా. కొంతమంది నెత్తిని పెట్టుకునేది ఏంది, కొంతమంది జాడిచి ఎడంకాలతో దన్నేది ఏంది. ఎవరైనా తప్పు చేస్తే ఒకే విధంగా శిక్ష ఉండాలా, ఆదరిస్తే ఒకే విధంగా ఆదరించాలా. సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో జబర్దస్త్ తీర్పిచ్చింది. దాంట్లో మాత్రం డౌటే లేదా? అవునా కదా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి ఈ సంచలన తీర్పుని ఇచ్చారు.
ఇక నేరుగా ఏంటంటే సుప్రీంకోర్టు ఇటువంటి తీర్పునివ్వడంతో ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం ఈ అక్రమ కట్టడాల లిస్టును తయారు చేస్తుంది. ఇంకా బుల్డోజర్ స్టార్ట్ హోగా, బుల్డోజర్ స్టార్ట్ కరేగాతో దడాదడ్ బడాబడ్ కరేగా అట్ట. ఇక ఈ దెబ్బతో ఏంటంటే సూడో సెక్యులర్లు దెబ్బతో సైలెంట్ పోవడం గమనార్హం. ఇంకేం చేస్తారో ఇంక మూల కూర్చొని ముసుగేసుకొని ఇంకా కాదు గోతం పట్టం ముసుగేసుకొని ఒకరు తెలియకుండా ఒకరు ఏడ్చుకోవడం చెప్తే అంట ఇంకేం చేస్తారు వీళ్ళు అంటాలే. అవునా కాదా? ఈ న్యూస్ కన్నా నచ్చితే నేను చెప్పే మాట కన్నా మీరు నమ్మితే మీకు నమ్మకం కలిగితే ఖచ్చితంగా ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.